ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారం మహాజాతర పోస్టర్ను శనివారం సాయంత్రం మంత్రులు సీతక్క, కొండ సురేఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీఎం సలహాదారులు వేంపు నరేందర్ రెడ్డి అధికారులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారం మహాజాతర పోస్టర్ను శనివారం సాయంత్రం మంత్రులు సీతక్క, కొండ సురేఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీఎం సలహాదారు వేంపు నరేందర్ రెడ్డి అధికారులతో కలిసి ఆవిష్కరించారు. ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం సమ్మక్క సారలమ్మ తల్లులను దర్శించుకోవడానికి లక్షలాది మంది భక్తులు తరలి రానున్నారని తెలిపారు. ఫిబ్రవరి 21 నుండి 24 వరకు మేడారం జాతర జరగనుందని, భక్తులకు ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపడుతుందని, రోడ్లు, తాగునీరు, టాయిలెట్స్ వంటి సౌకర్యాలను ఏర్పాటు చేసిందని తెలిపారు. అనంతరం మేడారం జాతర పనులు పరిశీలించిన కలెక్టర్, ములుగు జిల్లా కలెక్టర్ త్రిపాఠి మేడారం జాతర పనుల పురోగతిని పరిశీలించారు. హరిత హోటల్, దేవాలయ పరిసరాలు, R&B గెస్ట్ హౌస్, ఇంగ్లీష్ మీడియం స్కూల్, ఊరట్టం రోడ్ అభివృద్ధి పనులకు కలెక్టర్ పరిశీలించారు. తాత్కాలిక పనులు అప్పటికప్పుడు చేయవలసిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తున్నట్లు తెలిపారు. అధికారులు క్షేత్రస్థాయిలో ఉండి పనులను పర్యవేక్షిస్తున్నారన్నారు. ప్రతిరోజు పనుల పురోగతిని పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. పనుల పురోగతిపై ఎప్పటికప్పుడు నివేదికలు తీసుకుంటున్నట్లు తెలిపారు.